శ్రీ వరాహలక్ష్మీ నారసింహాయ నమః. శ్రీ సంతాన వెంకటేశ్వర స్వామినే నమః. యావత్ భక్తులకు అక్షయ తృతీయ శుభాశీస్సులు. అక్షయ తృతీయ విశిష్టత ఏంటంటే వైశాఖ మాస శుద్ధ తృతీయ నాడు అక్షయ తృతీయ అంటారు. ఈరోజు ఏంటంటే మనం వచ్చే జన్మలో ఏది మనకి అవసరం ఉందో, మనిషికి కావాల్సింది ఏంటి, భోజనం మరియు దాహం తీరడానికి నీళ్ళు. ఇట్టి విశేష పుణ్యకాలంలో ఈ మనిషి మనం వచ్చే జన్మలో ఏ జీవిగా పుట్టినప్పుడు కూడా మనకి అందేవి డిపాజిట్ అంటే మనీ మనం ఎలా డిపాజిట్ చేసుకుంటున్నామో ఈరోజు చేయవలసిన ముఖ్య దానాలు ఏంటంటే స్వయం పాకం. బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇస్తే వచ్చే జన్మలో అది నీకు అంది నువ్వు నలుగురు పెట్టే స్తోమత నీకు భగవంతుడు ఇస్తాడు. మరి ముఖ్యంగా ఏంటంటే వేసవికాలం చాలా దప్పికగా, అంటే మనం ఏ జీవరాశిలో ఎప్పుడు ఎలా పుడతామో తెలియదు. ఆ సమయంలో మనకి అందుబాటులో నీళ్లు దొరుకుతాయో లేవో, అది వేసవి కాలంలో. అదే మట్టి కుండలో నీళ్లు నింపి బ్రాహ్మణుడికి దానం చేస్తే అది మీకు పుష్కలంగా, మీరు ఏ జీవిలో ఉన్నా కూడా మీకు దాహం అనేది తెలియకుండా భగవంతుడు ఇప్పుడు చేసిన అక్షయ తృతీయ రోజు చేసిన పాత్రదానం అది మీకు పుష్కలంగా అందుతుంది. బట్ట, అంచు ఉన్న బట్ట ఏదైనా బ్రాహ్మణుడికి పంచే ఇస్తే ఆ బట్ట కూడా మీకు బట్టకి తిండికి దాహానికి లోటు లేకుండా భగవంతుడు ఎల్లవేళలా మీకు రక్షిస్తున్నారు. ఎవరి స్తోమత బట్టి వాళ్ళు బంగారం కొంటారు, కానీ దానికన్నా విలువైనది ఏంటి, మనిషికి ఏ జన్మలో ఎలా మనం ఉంటామో కర్మఫలం అది మనకి మనం చేసిన పుణ్యం బట్టి మనకు దక్కుతుంది. అట్టి ఈ విశేష కాలంలో జలపాత్రదానం, స్వయం పాకం, అంచు ఉన్న పంచె బ్రాహ్మణుడికి అక్షయ తృతీయ నాడు ఇస్తే చాలా 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 విశేషం. ఈరోజు నేను చదువుకున్న వేద పాఠశాల సింహాచలం దేవస్థానంలో స్వామివారికి చందనం తీసి స్వామివారి నిజరూప దర్శనం ఇస్తారు. అట్టి పుణ్యకాలం ఈరోజు నా పాఠశాల, నా యొక్క దేవస్థానం సింహాచలం దేవస్థానం ఆ ప్రాంతం అంతా కోలాహలంగా ఉంటుంది. ఒక్కసారి మా స్వామివారిని తలుచుకుంటూ స్వస్తి చెప్తున్నా. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. సనాతన ధర్మ సుఖినో భవంతు, సమస్త సర్వ జీవరాశి సుఖినో భవంతు. ఓగు స్వస్తి, ఓగు స్వస్తి.